పెళ్లి చూపులు మీ ఇద్దరు? ఎలా అంటే దాదాపు యాక్చువల్గా నేను కూడా దాదాపు అక్కడక్కడ తిరిగిన అమ్మాయిల గురించి ఎక్కడానికి తిరుగుతాం కదా. మేము లవ్ మ్యారేజ్ చేసుకోలేదండి, అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలి. అసలు లవ్ చేయలేదా ఎవరిని? లవ్ చేసాము చేయలేము చేశాను చేశాము, చేయలేదు కదా, చేశారా లేదా? అంటే అది చేశాను చేయబోయాను అని నాకు తెలియదు. ఓకే, క్లారిటీ ఆన్సర్ ఉండాలి. క్లారిటీ ఆన్సర్ అంటే అప్పట్లో నాకు లవ్ సింపుల్ ఏం లేదండి. ఓకే, లవ్ చేయాలా చేయాలా అనేది నమ్మాలి. మీరు జనాలకు నేను చెప్తున్నాను. ఆల్రెడీ నా లవ్ చేసేవాడు ఉండే కదా అనేది ఇన్స్టాలో కామెంట్లు అడుగుతున్నారు కదా. ఏదైనా లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారు అని అడుగుతున్నారు కదా. అసలు మీరు చదువుతున్నప్పటి నుంచి, మీరు యూత్ గా ఉన్నప్పుడు, మీరు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడు లవ్ లేదా మీ లైఫ్ లో? లవ్ అనేది ఖాళీ టైం పాస్ గురించి లవ్ అది. చేశారా టైం పాస్ లో? టైం పాస్ గురించి చేశాం. చేశారా? చేశాం. అక్క, అయితే ఏమి గురించి అది టైం పాస్ గురించి అంటే ఇవి ఖరాబ్ అవ్వాలనేది కాదు. ఈ వచ్చినాక ఏ లవ్లు లేవు ఏం లేవు. అరేంజ్ పట్టుకొని గుద్దుతాయి అంటే చేసేవాళ్ళు చూస్తలేవు అన్ని. లేని జనాలలో చూస్తలేమా, ఇంకో పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు కూడా చేసుకుంటున్నారు. ఇది చూస్తానే అన్ని ఎందుకండి మరి అంత ఎదవలా కోరుతున్నారా? మరి మంచిది కాకుండా మరి నమ్మాలి. అయితే చెప్పారా పాస్ట్ ఏమైనా ఉందని చెప్పి? ఇప్పుడు చెప్పారు, తర్వాత ఇంటర్వ్యూ అయిపోయాక అంటే కాలేజ్ మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా సీనియర్స్ వాళ్ళు అక్క వాళ్ళని చూసి ఎగతాళి చేస్తే నన్ను రూపాయి ఇచ్చి అదేమో పైసలు 2 రూపీస్ 5 రూపీస్ ఇచ్చి నువ్వు చాక్లెట్ తెచ్చుకోపోరా అని చెప్పేసి ఆ అక్క వాళ్ళతో కామెడీ చేస్తే నిన్న వాళ్ళని చూసి పిచ్చి పిత్తిరేనులాగా నిలబడుతుంటే అని అంటుండే. కానీ ఇట్లా లవ్ అయితే లేదు నాకు. అని టైం పాస్ అంటే చెప్తున్నా మీకు మీడియం ఉండాలో మనం ఏం మాట్లాడినా అదే నిజం ఉండాలి కదండి. నిజం ఉండాలంటే ఇప్పుడు నీవు అంటున్నావు అడుగుతున్నావు కరెక్ట్. ఈమెయిల్ ఇంటర్వ్యూ ఇది కాదు. డైరెక్ట్ లవ్ చేస్తే లవ్ ప్రపోజ్ చేస్తే అప్పుడు మనం భయపడాలి. ఓకే, చేయలేదు, దాని జోలికి పోలేదు, ఏదో టైం పాస్ కు మాట్లాడినా చేసినాం అంతే. చెప్పండి, మీరు లవ్ చేయలేదా? మిమ్మల్ని లవ్ చేయలేదా? ఎవరు ఎవరైనా ఆల్రెడీ నాకు అమ్మాయి లవ్ చేసింది, లవ్ ప్రపోజ్ చేసింది, నేను ఇష్టం లేదు అని చెప్పి ఇష్టం లేదని. మీకు ఇష్టం లేదా? ఎందుకంటే అమ్మ నాన్నలను పెట్టుకొని నేను వేసుకోనికే నేను లవ్ చేయలేదు. నమ్మించి పెళ్లి చేసుకొని మంచిగా ఇంటి ముందర పెద్ద మనుషుల కళ్ళ ముందర ఉందామని చెప్పాను. డైరెక్ట్ నేను 2 దినాలు పరిచయం అయినా నేను చేసుకోదామంటే కుదరదు కదా. అందుకని నేను వదిలేశాను. నేను లవ్ చేసినానో చేయలేనో ఆడికి కట్ ఫ్రెండ్షిప్ అని చెప్పిన. ఏమంటే నాకు ఇష్టం అని చెప్పింది. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పింది. అవును, నీవంటే నాకు ఇష్టం కాదు. నాకు లవ్ ప్రపోజ్ చేసేవాళ్ళు ఓకేనా? నువ్వు ఇష్టపడుతున్నావా? నేను ఇష్టపడతలేదు కదా. నేను ఎందుకు ఇష్టపడతలేదు? నాకు ఇష్టం లేదు లవ్, అందుకని డ్రాప్ అయిపోయింది. టచ్ చేసావు, నా గుండెలే టచ్ చేసావు. టచ్ లో ఉండు. ఇష్టం లేదు లవ్, డ్రాప్ అయిపోయింది. అక్కతో పెళ్లి చూపులు అంటే లాస్ట్ మంత్ జూన్ లో ఓకే పోయినాం. 16వ తారీఖు డేట్ ఇచ్చింది. నేను 10వ తారీఖు పోయినా. 16వ తారీఖు 6 రోజులు పెళ్లి కాదు, 6 రోజుల్లో పెళ్లి అయిపోయింది. ఈమె అప్పుడే వచ్చింది. ఆరోగ్యం వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం బాగాలేదు, అప్పుడే వచ్చింది. ఇక రీసెంట్ గా తల్లిదండ్రులు ఉంటారు, అమ్మ ఊరికే నన్ను పెట్టుకుని ఎట్టుకుంటావు, ఏదో నీది ఒక సంసారం కావాలి పెళ్లి చేసుకోమని ఈమె చెప్పిరు. ఈమె కూడా చాలా మంది ఇచ్చిపోయిన కానీ ఎవరిని ఒప్పలేదు. అర్థమైందా? లాస్ట్ మూమెంట్ లో అందరికి ఇచ్చేదే కదని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పి నాకు ఇచ్చింది. మా అమ్మ కోసం ఒప్పుకున్నాక విజయ్ మీరు కాలేజ్ పోవడానికి అంటే నేను రెడీ అయ్యి నేను ఇదైనా అయితే ఇల్లు వస్తున్నా అంటే మా అన్న సాటుగా పోయి మాట్లాడుతున్నాడు. అయితే మాట్లాడితే అసలు డైరెక్ట్ మా ఇంటికి రాలేదు. అత్త వాళ్ళ మా 3వ అక్క వాళ్ళ చుట్టాల నుంచి వీళ్ళు వచ్చిండ్రు. వస్తామని చెప్పిండు కానీ ఈ టైంకి వస్తాం ఇలా అని చెప్పలేను. కాలేజ్ పోదామని రెడీ అయితే ఇంకా వీళ్ళు వచ్చి నన్ను చూసుకొని నచ్చిందనంటే ఇక మా అమ్మని ఒక్కదాన్ని నేను చూసుకోవాల్సిందే. నాకు 3 అక్కలు, ఒక తమ్ముడు, ఒక అన్న. కానీ వాళ్ళు ఎవరు చూసుకునేటోళ్ళు కాదు, మా అమ్మని. నేనే కాలేజ్కి పోవాలి. ఇంకా మా అమ్మకి ఆమె
1 to బెడ్ మీదనే చేసుకోవాలి. అంత పరిస్థితులు అయినా సరే ఇంకా అట్లా చేసుకోవాలి ఉండాల్సి వచ్చింది. ఇక అమ్మని ఎవరు కేర్ తీసుకోరు కదా అంటని 4 సంవత్సరాల నుంచి ఒక్కదాన్ని హాస్పిటల్లో ఎంత ప్రెజర్ అంటే అంత ప్రెజర్ అనుభవించా ఆమె కోసం. ఇంకా అవసరమైతే కూడా అసలు ఇంట్లో ఒక్కొక్కసారి హాస్పిటల్ తిననికి కూడా ఫుడ్ లేకుండా అట్లా అనుభవించి వచ్చి ఇక ప్రెజర్ అంతా తీసుకుంటే ఎవరిని ఒకరిని చేసుకుంటే అయిపోతుంది. ఇక వాని ఇంటికాడన్నా సుఖంగా దొరకదు అంటని ఆ మైండ్లో ఇక తనని చూడకన్నా ముందే ఇక కూర్చుని పెట్టిండ్రు. ఇక సరే మీకు నచ్చింది కదా సరే నేను చేసుకుంటా అని చెప్పి అయితే ముఖం చూడలే రింగు దొరికేటప్పుడు చూసిన అయినా ముఖం నేను అప్పుడు ఏమనిపించింది? ఇక ఇక లేదు ఇంకా ఎప్పటికైనా నేను పరైంటిదానే కదా వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇంక ఎప్పుడు నన్ను పంపేయాలి అని అనుకున్నారో ఇక అప్పటికెళ్ళి ఇంక అట్లా డిప్రెషన్ డైరెక్ట్ వచ్చి నేను ఒప్పేసుకున్నా కదా నాకు అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పేసిన డైరెక్ట్. మా ఇంటికి రా అంటారు వీళ్ళ పెద్దమ్మ వీళ్ళమ్మ ఇక వచ్చి మాకు ఓకే అంట అని చెప్పిండ్రు. మా పెద్దనైన వాళ్ళ కొడుకు వచ్చి అడిగిండు నీకు ఇష్టమా లేదరా అంట అని అడిగితే నాకు ఇష్టమేన అన్న అని చెప్పేసిన సీరియస్గా చెప్పేసిన. మనసులో ఏది ఉండకుండా సరేలే అంట అని చెప్పేసిన. మీరు ఎవరికి ప్రపోజ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీ ఫ్యాన్స్ కోసం మా వ్యూవర్స్ కోసం మీరు అక్కడికి ప్రపోజ్ చేయాలి. ప్రపోజ్ అంటే ఏంటండి? ప్రపోజ్ అంటే ఏంటి చెప్పండి. ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ ప్రపోజ్ చేయాలా ఏం ప్రపోజ్ చేయాలి? ఐ లవ్ యూ చెప్పాలి, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను చెప్పాలి, డైలాగ్ కొట్టాలి. ఎలా ఉండాలి అంటే యూత్ మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఇన్స్పిరేషన్ గా కాదు, మిమ్మల్ని చూసి ప్రపోజ్ చేయడం నేర్చుకోవాలి. అలా ఉండాలి ప్రపోజ్. మమ్మల్ని చూసి ప్రపోజ్ చేయడం కాదు. ఆల్రెడీ ఈ రోజు ఇంటర్వ్యూ తీసుకుంటే ఒక్కొక్కరు లైన్ లో కీలో వచ్చేస్తారు. అరే యువశేఖర్ ఇలా చెప్పింది కదా మనం కూడా ఇదే ఫాలో అట్లుంటది ఫాలో అలా చేస్తారు కదా పక్క. హాయ్ అండి అంజలి గారు. హాయ్ అండి. మా ఫాలోవర్స్ కు లవ్ ప్రపోజ్ ఎట్లా చేయాలనేది పబ్లిసిటీ నేర్పిస్తాం కాదు, చూసి నేర్చుకోండి. చూడండి చాలా మంది ఎంగేజ్మెంట్ లో దొరుకుతారు రింగు. నేను డైరెక్ట్ లో ఐ లవ్ యూ అని చెప్పి దొరుకుతున్నా. ఐ లవ్ యూ స్పెల్లింగ్ వచ్చా? ఐ లవ్ యూ స్పెల్లింగ్ వచ్చా? స్పెల్లింగ్ అంటే ఇంగ్లీష్ లో మేము చదువుతున్నాం కదా, ఒక్కొక్క అక్షరం తెలుసా? ఐ ఓ చెప్పండి. ఐ ఓ తర్వాత ఎంత ఏదో ఒకటి. సరే ఐ ఎల్ ఓ యూ స్పెల్లింగ్ యూ కదే వాడు విండండి. చెప్పలేదు. ఐ ఎల్ ఓ ఈ ఎస్ ఐ లవ్ యూ. You spelling you. మీ అమ్మ. Y O U. I know you. But love spelling చెప్పండి just love. Love. L O L E. కాదా అక్క అవుకున్నాగా L O ఇక ఎల్లు love. Yeah. నేర్చుకోండి. ఓకే నాకు అర్థం కాలేదు సార్. ఓకే ఫైన్ ప్రపోజ్ చేయండి. I love you. రెడీ అక్క రెడీ. ఫ్రెండ్స్ తెలుగులో ఇంగ్లీష్లో చెప్పినట్టు తెలుగులో చెప్తున్నా. ఈమె ఈమె అంటే నాకు చాలా ఇష్టము. నాకు ఇంగ్లీష్లో అక్షరాలు కన్ఫ్యూజ్ అయినా కదా, ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను. ఐ లవ్ యూ. తెలుగులో అంటే నేను చెప్పలేదు ఒకటి చెప్పండి ఒకటి ఫుల్ కామెడీ. ఓకే నేను నిన్ను ప్రేమిస్తున్నా చెప్పండి తెలుగులో. ఓకే సో గోల్ చేయనమాట. ఎన్ని తులాలో తెలియదు బట్ 20,000 తక్కువ కాదు, మినిమం ఉంటది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.